ఎనిమీకి ఒక బిగ్గెస్ట్ వెపన్ లాగా తయారవుతాయి. అండ్ ఆ వెపన్‌ని ఎప్పుడూ ఎనిమీకి ఎళ్ళనివ్వకూడదు. అందుకే ఇవాల్టి వీడియోలో నేను చెప్తాను హౌ టు యూజ్ బోల్ట్ మేకర్. ఇది చాలా మందికి తెలుసు పాకెట్ మార్కెట్‌లో ఉంటదని. సో, ఇవాల్టి వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం బోల్ట్ మేకర్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ తప్పు నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను ఒక తప్పు చేశానో అది మీరెక్కడ చూసారో మీరు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను బోల్ట్ మేకర్ రాంగ్ టైమ్ అండ్ రాంగ్ ప్లేస్‌లో అయితే యూజ్ చేశానో అండ్ మధ్యలో జోన్ బయటికి, జోన్ లోపలికి ఎక్కడైతే చూసుకోవచ్చు ఒక స్క్వాడ్ గూడా వచ్చింది. అండ్ మాకు ఓపెన్‌గా మేము ఫైట్ తీసుకున్నాం. ఎందుకంటే బోల్ట్ మేకర్ ఉందనే నమ్మకంతో. కానీ మేము ఎలాగైనా అయిపోతాం. అది కామన్ మీకు అర్థమైపోయింది అక్కడ సిట్యుయేషన్ చూసి. అండ్ ఇట్స్ ఎ రాంగ్ వే కాబట్టి నేను రాంగ్ టైమ్‌లో రాంగ్ వే యూజ్ చేశాను. ఆ మెథడ్ యూజ్ చేయకూడదు. అండ్ ఈ ఇది కూడా యూజ్ చేయడానికి బోల్ట్ మేకర్ కూడా యూజ్ చేయడానికి మీకు ఒక 3 టిప్స్ అయితే చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి మీరు నెక్స్ట్ టైమ్ గేమ్ ఆడేటప్పుడు. కన్సిడర్ ఐజీఎల్స్ ఇన్‌స్ట్రక్షన్స్, యూజ్ ఎట్ రైట్ టైమ్ అండ్ రైట్ కవర్ ఫర్ టీమ్. 3 అయితే ఆలోచించుకోండి. ఈ 3 అయితే ఆలోచించుకుంటే మీరు ఈజీగా బోల్ట్ మేకర్ అయితే యూజ్ చేయొచ్చు నాలాగా. నేను మీకు ఈ గేమ్‌లో మొత్తం అండ్ ఈ వీడియో మొత్తంలో మీకు 2 క్లిప్స్ అయితే చూపిస్తాను. బోల్ట్ మేకర్ నేను రైట్ టైమ్‌లో ఎలా యూజ్ చేశాననేది. ఎప్పుడు బోల్ట్ మేకర్ మీరు ఓపెన్‌లో ఉన్నప్పుడు యూజ్ చేయాలి. క్లోజ్‌లో ఉన్నప్పుడు యూజ్ చేస్తే దానివల్ల యూజ్ లేదు ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైనా లైక్ లాస్ట్ జోన్స్‌లో ఓపెన్ ఫైట్స్ అయినప్పుడు నేను మొత్తం చూపిస్తాను. అండ్ ఈ వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయాలి. మీరు మొన్న చూసిన మ్యాచ్‌లో ఏ టీమ్‌కైతే సపోర్ట్ చేస్తారో అండ్ మన ఇన్‌స్టా పేజ్ అయితే ఎవరు ఫాలో అవ్వలేదో ఫాలో అయ్యి వచ్చేయండి. ఎందుకంటే అందులో చాలా అప్డేట్స్ అయితే మీరు మిస్ అవుతున్నారు. అండ్ మీకు ఈ క్లిప్ అయితే చూపిస్తాను. మీరు పక్కా నవ్వుతారు చూడండి. నాకే నవ్వొచ్చేస్తుంది. మీరు పక్కా నవ్వుతారు. సో, చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కడైతే చూడండి ఆ పైన ఎనిమీ అయితే ఉన్నాడు. అండ్ మా టీమ్‌మేట్స్ అయితే చచ్చిపోయారు. మొత్తం ఇద్దరు చచ్చిపోయారు. అండ్ లాస్టోడు కూడా చచ్చిపోతాడు. కానీ నేనే ఇక్కడ పైన కూడా చూసుకోండి మీరు ఎంతమందున్నారో. అండ్ నేనైతే ఒకడిని కొట్టడానికి ట్రై చేస్తాను. కానీ అవ్వలే. మళ్ళీ ట్రై చేశాను అవ్వలేదు. కార్ 98 ఉంది. ఈసారి ఏం తగిలింది అయ్యింది. అయిపోయాడు. ఆడిని వదిలేయండి. కానీ ఇక్కడ మా టీమ్‌మేట్ కూడా నాక్ అయిపోతాడు. ఈ టైంలో నేను బోల్ట్ మేకర్ ఏస్తాను. ఇప్పుడు చూడండి. నేను కరెక్ట్ టైమ్ ఇది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ఎయడానికి. ఎందుకంటే మొత్తం ఓపెన్‌కొచ్చారు. అందరూ ఓపెన్‌కొచ్చారు కాబట్టి నేను బోల్డ్ మేకర్ ఏసినా యూజ్ ఉన్నదక్కడ. చూడండి ఇప్పుడు బోల్డ్ మేకర్ ఏసాను కాబట్టి యూజ్ ఉంటది. అండ్ ఇలాగైతే నేను ఎనిమీస్‌ని ఎలా డిఫీట్ చేస్తానో మీరు చూసుకోండి. ఇలాగ నేను ఎందుకంటే నాకు హీల్ వస్తుంటది. నేను ఎనిమీస్‌ని కొట్టగలను. అండ్ హీల్ అవుతూ అయితే కొట్టాను. అండ్ సైడ్ ఎనిమీ వచ్చాడు. నేనైతే మళ్ళీ ఏదోటి చేసి టీమ్ వైప్ ఔట్ అయితే చేసేస్తాను ఇప్పుడు చూడండి. అండ్ ఆళ్ళ టీమ్ ఎలా వైప్ ఔట్ అయిందో కూడా తెలియదు చూసారు కదా! ఈజీ బూయా అండ్ ఇక్కడ కూడా చూసుకోండి. నేను గాల్లో ఉన్నప్పుడే వదిలేసాను. టీమ్ వైప్ ఔట్. ఈజీ టీమ్ వైప్ ఔట్స్ ఇవన్నీ. ఈజీగా వచ్చేస్తాయి మీకు. అండ్ దీనివల్ల చాలా మందికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి కూడా డ్యామేజ్ పడతది. అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ మీకొక మంచి టీమ్ కవర్ ఉంటే కూడా ఈ బోల్ట్ మేకర్ మీకు యూజ్ అవుద్ది. టీమ్ కవర్ లేకుండా ఎప్పుడు మీరు బోల్ట్ మేకర్ యూజ్ చేయొద్దు. అండ్ టీమ్ అంతా సేఫ్‌గా ఉండి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఐజీఎల్ కాల్ తీసుకొని అప్పుడు మీరు బోల్ట్ మేకర్ యూజ్ చేయండి. అప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద 20 లైక్స్ కనుక వస్తే నేను ఇంకో పార్ట్ చేస్తాను బోల్ట్ మేకర్ గురించి, ఇంకా రషర్ గురించి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. బై.